మద్రాస్ హైకోర్టు ఇటీవల కోయంబత్తూరులోని కలపట్టి గ్రామంలో శతాబ్ది కాలం నాటి మరియమ్మన్ ఆలయానికి సమీపంలో ప్రభుత్వ పొరంబోకు స్థలంలో ఒక మెగా చర్చి నిర్మాణాన్ని నిలిపివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణలతో కూడిన సెలవుల బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథ, కోర్టు చేసిన కీలక వ్యాఖ్యల వివరాలు ఇక్కడ చూద్దాం. కోయంబత్తూరులోని కలపట్టి మెయిన్ రోడ్డులో 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మరియమ్మన్ ఆలయం ఉంది. దీనికి అత్యంత సమీపంలో సర్వే నెంబర్ 155/2 సిఎస్ఐ క్రీస్తు రాజా చర్చి ఒక పెద్ద చర్చి నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రయత్నించింది. గ్రామ జనాభా సమీకరణలు పిటిషన్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం ఈ గ్రామంలో గతంలో 350 కుటుంబాలు ఉండగా కేవలం 3 కుటుంబాలు మాత్రమే క్రైస్తవ మతానికి చెందినవి. ప్రస్తుతం 1000 కుటుంబాలు ఉండగా అందులో 950 హిందూ కుటుంబాలు, 15 ముస్లిం కుటుంబాలు, కేవలం కొన్ని క్రైస్తవ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ మంది క్రైస్తవులు ఉన్న ప్రాంతంలో ఒక పురాతన హిందూ దేవాలయానికి కూతవేటు దూరంలో ఇంత పెద్ద మెగా చర్చి నిర్మించడంపై స్థానిక హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మత మార్పిడుల కోసమేనని వారు ఆరోపించారు. దీనిపై 2011 నుండి సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది. 2023లో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ యంత్రాంగం చర్చి నిర్మాణానికి పోలీస్ రక్షణ కల్పించేందుకు ఆదేశాలు ఇచ్చారు. అయితే స్థానికంగా శాంతి భద్రతల సమస్య రావడంతో అప్పట్లో ఆపేశారు. ఇటీవల తమిళనాడులో రాజకీయ మార్పుల నేపథ్యంలో చర్చి పనులను మళ్ళీ వేగవంతం చేసే ప్రయత్నం జరిగింది. దీనిని సవాలు చేస్తూ బాలసుబ్రమణియన్ అనే స్థానికుడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసును విచారిస్తూ కేవలం చర్చి నిర్మాణాన్ని నిలపడమే కాకుండా మత సామరస్యం మరియు పబ్లిక్ స్థలాల దుర్వినియోగంపై చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. కోయంబత్తూరు అనేది మతపరంగా చాలా సున్నితమైన నగరం. గతంలో ఇక్కడ బాంబు పేలుళ్ళు, ఘర్షణలు జరిగాయి. మరియమ్మన్ ఆలయానికి అతి సమీపంలో కేవలం కొద్దిమంది క్రైస్తవ కుటుంబాలు ఉన్న చోట ఇంత పెద్ద మెగా చర్చి కట్టాలని చూడటంలో దురుద్దేశాలు లేవని కొట్టిపారేయలేం. మెజారిటీ ప్రజల అభ్యంతరాలను తేలిగ్గా తీసుకోలేం. ఒక ప్రాంతంలో హిందువులు అత్యధిక మెజారిటీగా ఉండి గుడికి ఆనుకొని చర్చి కట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు అధికారులు ఆ అభ్యంతరాలను ఏదో క్యాజువల్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. రోడ్లపై మతపరమైన కట్టడాలు కట్టకూడదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం చర్చి నిర్మించాలనుకుంటున్న స్థలం తార్ రోడ్డు, పబ్లిక్ రోడ్డు అని తేలింది. రికార్డుల్లో పబ్లిక్ రోడ్డుగా ఉన్న స్థలాన్ని ఏ ప్రైవేటు సంస్థ తమదిగా క్లెయిమ్ చేయలేదు. రోడ్డు మార్జిన్లలో ఎలాంటి మతపరమైన కట్టడాలను అనుమతించబోమని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. రాజకీయాలు మారవచ్చు కానీ చట్టం మారదు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన చట్టం మారిపోదని, సివిల్ కోర్టులో కేసు తేలే వరకు అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టడానికి వీల్లేదని, యథాతథ స్థితి స్టేటస్ క్యూ కొనసాగించాలని బెంచ్ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి ఒక్కరికి తమ మతాన్ని ప్రచారం చేసుకునే, ఆచరించే హక్కు ఉన్నప్పటికీ అది పబ్లిక్ ఆర్డర్, ప్రజాశాంతి, నైతికత మరియు ఆరోగ్యానికి లోబడి మాత్రమే ఉంటుందని హైకోర్టు గుర్తు చేసింది. ఇక్కడ చర్చి నిర్మాణం వల్ల సామాజిక సామరస్యానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని కోర్టు భావించింది. చివరిగా సివిల్ కోర్టులో ఉన్న వివాదం పూర్తిగా తేలేంత వరకు ఈ చర్చి నిర్మాణాన్ని నిలిపివేస్తూ హైకోర్టు అంతరిక్ష నిరోధక ఉత్తర్వులు, ఇంటరిమ్ ఇంజెక్షన్ జారీ చేసింది. పబ్లిక్ రోడ్ల ఆక్రమణలు, మతపరమైన సున్నితత్వాల విషయంలో ఈ తీర్పు అత్యంత కీలకమైనదిగా నిలిచింది.